హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన F&O మార్కెట్స్. కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఆల్సో మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో ఎవరైనా ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. డైలీ వీడియోస్లో మనం మార్కెట్లో మంచి మంచి టిప్స్ ఇవన్నీ చూస్తూ ఉండొచ్చు. సో ముందుగా నిన్నటి వీడియోలో నేను చెప్పినట్టుగా రేపు ఫ్రైడే వచ్చి RBI రేట్ కట్ డెసిషన్ ఉంది మనది ఈవెంట్ February 6. సో మార్కెట్లో ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా చెప్పా, కొత్తగా అయితే ఏమీ జరగదు మార్కెట్లో. సో ముందుగా లాస్ట్ RBI మీటింగ్ వచ్చి మనకి December 5th జరిగింది. ఆ రోజు కూడా ఫ్రైడే. ఆ రోజు అయితే RBI 25 points రేట్ కట్ ఇచ్చింది. సో ఆ రోజు 10లో మీరు చూడొచ్చు, 10 o'clockకి RBI యాక్చువల్గా అనౌన్స్మెంట్ మీటింగ్ వాళ్ళ స్పీచ్ స్టార్ట్ అవుద్ది. 11 o'clock కల్లా మనకి రేట్ కట్ డెసిషన్ వచ్చేస్తుంది. ఆ రోజు 10 o'clockకి బిగ్ క్యాండిల్స్ ఫామ్ చేసుకొని మార్కెట్ అయితే డేస్ 15 and 3:30కి డేస్ హైలో క్లోజ్ అయింది. సో కొత్తగా ట్రేడింగ్ చేసే వాళ్ళు జాగ్రత్త ఈవెంట్ డేస్లో. అండ్ ఫ్రైడే డేంజర్ కాబట్టి, ఎందుకంటే సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి, ఫ్రైడే మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు కూడా బిఫోర్ డే థర్స్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ, ఈరోజు కూడా థర్స్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ చూడండి. అప్పుడు నార్మల్ ఎక్స్పైరీ జరిగింది. కాకపోతే మూవ్మెంట్ మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుండి 1.5 hour కంటిన్యూగా పెరుగుతూనే ఉండి తర్వాత మొత్తం అంతా ఫాల్ వచ్చింది. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈవెంట్ డేసే కాదు, ఈవెంట్ డే బిఫోర్ డే కూడా మార్కెట్లో మూవ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. పొజిషనల్ స్క్వేర్ ఆఫ్ జరుగుతుంటాయి, న్యూ పొజిషన్స్ యాడ్ చేసుకుంటారు, లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పొజిషన్స్కి ప్రీమియం కింద లైక్ ఇన్సూరెన్స్ కింద ఆపోజిట్ డైరెక్షన్లో కొన్ని పొజిషన్స్ యాడ్ చేసుకుంటారు. సో ఇప్పుడైతే మన మార్కెట్ ప్రీ మార్కెట్ చూడొచ్చు 60 points డౌన్లో ఉంది. నిన్న యూఎస్ మార్కెట్స్ పాజిటివ్లోనే క్లోజ్ అయినా యూఎస్ డౌ జోన్స్ ఫ్యూచర్స్ మాత్రం నెగిటివ్లో ఉన్నాయి. జపాన్ మార్కెట్స్ నెగిటివ్లో ఉంది. మీరు చూసుకుంటే వరల్డ్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్లో అయితే లేవు, న్యూట్రల్గా ఉన్నాయి, లేకపోతే నెగిటివ్గా ఉన్నాయి. మన నిఫ్టీ కూడా నేను ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే మన మార్కెట్స్ అయితే ఓపెన్ అయ్యాయి. ఈరోజు మనం సెన్సెక్స్ మీద ట్రేడ్ చేస్తాం, ఎందుకంటే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ, ఎవ్రీ థర్స్డే సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో మన మార్కెట్స్ అయితే నెగిటివ్లో ఓపెన్ అయినాయి. సో నిన్నటి క్లోజింగ్కి ఆల్రెడీ నిన్న లాస్ట్ హాఫ్ అన్ అవర్ మార్కెట్స్ పడుతూనే ఉన్నాయి. దాని కంటిన్యూషన్ అవుతూ ఈరోజు ఇంకో 50 points పడింది నిఫ్టీ. చూడొచ్చు మార్కెట్లో అయితే వీక్నెస్ ఉంది, ఎందుకంటే మన బడ్జెట్ డే రోజు నిఫ్టీ క్రాష్ అయింది. తర్వాత ట్రంప్ 18% మనకి ట్యాక్స్ రిడక్షన్ అనౌన్స్ చేసిన 1200 points క్యాపప్ అయ్యాయి, ఫైనల్గా 600లో క్లోజ్ అయింది. సో మార్కెట్లో అయితే వీక్నెస్ ఉంది. అలాని మరీ నెగిటివ్గా అయితే లేదు. నిన్నేమో ఐటీ సెక్టర్ మొత్తం క్రాష్ అయింది 7%. సో ఐటీ సెక్టర్ మెయిన్గా ఈరోజు మనం వాచ్ చేస్తాం. అంటే ఐటీ సెక్టర్ ఇప్పుడు మళ్ళీ ఫాలో అవుతుంటే అది నిఫ్టీకి ఇంకా వీక్నెస్ యాడ్ చేసి మార్కెట్స్ కింద పడే ఛాన్స్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ సెన్సెక్స్ ఈరోజు ఉన్న ప్రైస్కి అక్కడ నుండి 400 points కింద, 400 points పైన ఉండేవి కాల్స్, కింద ఉండేవి పుట్స్ సెల్ చేస్తున్నా. ఎందుకంటే మార్కెట్ ఈ 900 points మధ్యలో ఇప్పుడు సెన్సెక్స్ చూడండి 83,700 అనుకోండి, 83,700 ఉంది కదా. మార్కెట్ అయితే ఈరోజు 84,000కి వెళ్ళలేదు అనుకోండి, 84,000లో ఉన్న స్ట్రైక్ జీరో అయిపోతుంది, ఆ పై స్ట్రైక్స్ అన్ని జీరో అయిపోతాయి. అలాగే కింద మార్కెట్ ఇంకో 200-300 points పడింది అనుకుంటున్నాం, అప్పుడు ఎంతకు వస్తుంది? 83,700 కదా. అక్కడ నుంచి 83,500కి వస్తుంది, లేకపోతే 83,400కి వస్తుంది. సో నేను 83,000 పుట్స్, 84,000 కాల్స్ స్ప్రెడ్ చేసుకుంటూ సెల్ చేస్తున్నాను. చూడొచ్చు మనకి 84,000 కాల్ కూడా మంచి ప్రైస్లో ఉన్నాయి, అన్ని 60 rupees ప్రీమియం వరకు ఉన్నాయి. సో ఒకసారి ముందుగా మనం అన్ని సెక్టర్ చూసుకుందాం. ఈరోజు చూడండి బ్యాంకింగ్ సెక్టర్ గ్రీన్లో ఉంది, ఐటీ సెక్టర్ మెయిన్గా, ఐటీ సెక్టర్ నిన్నైతే 7% క్రాష్ అయింది కదా. ఈరోజు ఐటీ సెక్టర్ పాజిటివ్లో ఉంది. బట్ రిమైనింగ్ మెయిన్గా ఈరోజు వచ్చి నిఫ్టీ మెటల్స్ చూడండి -1.6%. సో మెటల్స్ అన్నీ డౌన్ అయినాయి. మెటల్ స్టాక్స్ వేదాంత అండ్ కొన్ని అదర్ కంపెనీస్, హిందాల్కో అన్నీ కూడా డౌన్లో ఉన్నాయి. బట్ మనం మెయిన్గా చూడాల్సింది ఐటీ క్రాష్ నిన్న అయింది కాబట్టి ఈరోజు ఎలా ఉందో చూస్తున్నాం. ఈరోజు అయితే ఐటీ సెక్టర్ పాజిటివ్లోనే ఉంది. సో ఇదొక మనకి గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు. సో మార్కెట్ ఫాలో అవ్వకుండా, ఎందుకంటే నిఫ్టీ 50లో మోస్ట్గా మనకి హెవీ వెయిట్స్ వచ్చి ఐటీ సెక్టర్, TCS, ఇన్ఫోసిస్, విప్రో లాంటివి ఎక్కువ ఉన్నాయి. సో మార్కెట్ ఎక్కువ ఫాలో అవ్వకుండా మనకి ఒక రేంజ్లో హోల్డ్ అవ్వడానికి ఐటీ సెక్టర్ మనకి ఈరోజు హెల్ప్ అవుతుంది అనుకోవచ్చు. సో మొన్న మనం ట్యూస్డే చార్ట్ చూసుకుంటే
ఎవరైనా చూడకపోతే పాత వీడియో చూడండి. నేను చెప్పా కదా, మార్కెట్కి అయితే ఒక రెక్టాంగులర్ బాక్స్ నేను డ్రా చేసా. ఈ రెక్టాంగులర్ బాక్స్లోంచి ఏదర్ అప్ సైడ్ బ్రేక్ అవ్వాలి, లేకపోతే డౌన్ సైడ్ బ్రేక్ అవుతే ఆ డైరెక్షన్ని మార్కెట్ ఫాలో అవుతుంది. సో ఈ బ్రేక్ రాకుండా ఆల్మోస్ట్ ట్యూస్డే రాలే, వెన్స్డే రాలేదు, ఈరోజు థర్స్డే. ఈరోజన్నా ఏమన్నా మార్కెట్ నేను నిన్న అదే బాక్స్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చా. ఈరోజు థర్స్డే కదా, ఈ రోజుకి మార్కెట్ ఇంకా ఆ జోన్లోనే ఉంది. అంటే మార్కెట్ ఆ జోన్ నుంచి కిందకి రావాలి, లేకపోతే పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే ఆ రోజు హై ఉంది కదా 25,800 వచ్చి ట్యూస్డే ఫస్ట్ క్యాండిల్ వదిలేండి, ఫస్ట్ క్యాండిల్ ప్రీ మార్కెట్ క్యాండిల్, తర్వాత 25,800 వచ్చి ట్యూస్డే హై. ఈ హై బ్రేక్ అయి పైకి వెళ్ళాలి, లేకపోతే లో వచ్చి 25,668 ఇది బ్రేక్ అయి కిందకు వస్తే మనం మార్కెట్లో ఒక డైరెక్షన్ చూస్ చేసుకోవచ్చు. ఈ లోపు మనకి బాక్స్ రేంజ్లో మార్కెట్ ట్రేడ్ అవుతున్నా మనకి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం అక్కడ నుండి పైన కింద కూడా కాల్స్ పుట్స్ స్ప్రెడ్ చేసి సెల్ చేస్తున్నాం. నెక్స్ట్ నేను క్రాస్ చెక్ చేసుకుంటున్నా, ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ అన్నీ కూడా ఈరోజు గ్రీన్లోనే ఉన్నాయి. నిన్నటి నా వీడియో చూడొచ్చు, అందులో నేను క్లియర్గా చూపించాను. నిన్నైతే ఇన్ఫోసిస్ 7% క్రాష్ అయింది. సో ఆ రీజన్ ఏంటి అనేది కూడా నిన్నటి వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేశా. సో ఈరోజు వచ్చి మనం సెన్సెక్స్ ఎక్స్పైరీ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. చాలా మందికి డౌట్ రావచ్చు, చేస్తుంది సెన్సెక్స్ కదా, కానీ చార్ట్ చూస్తుంది నిఫ్టీ చూస్తున్నామని. కానీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కరెక్ట్గా మనకి నిఫ్టీ బేస్డ్ మీద ఉంటాయి, నిఫ్టీ చార్ట్స్ మీద. మనం చేస్తున్న సెన్సెక్స్ అయినా సరే నిఫ్టీతో ప్యారలల్గా అది ట్రేడ్ అవుతుంటుంది. సో నిఫ్టీ సపోజ్ ఒక 550 పాయింట్స్ పడింది అనుకోండి, సెన్సెక్స్ 200 పాయింట్స్ పడుతుంది. డైరెక్షన్ అయితే చేంజ్ అవుతుంది, మనకి మెయిన్గా డైరెక్షన్ ఇంపార్టెంట్. సో నేను సెన్సెక్స్లో ట్రేడ్ చేస్తున్నాను, నిఫ్టీ చార్ట్ చూస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు 83,900 కాల్ వచ్చి 60 రూపీస్ ఉంది. సో 83,800 కాల్ వచ్చి చూడండి, 83,900 కాల్ 60 ఉంది, నేను 60లో సెల్ చేశా. అలాగే లోవర్ సైడ్ 83,200 పుట్ వచ్చి 60లో సెల్ చేశా. ఇది ఇప్పుడు 80కి వెళ్ళింది, ఇందులో నాకు చూడండి -1,500 లాస్ వచ్చింది కదా. జాగ్రత్తగా వీడియో పాస్ చేసి చూడండి, లేదంటే 60 క్వాంటిటీ 83,200 పుట్టు నేను సెల్ చేసా కాన్ఫిడెంట్గా. ఎందుకంటే 200 సెల్ చేసా, మళ్ళీ దాని 200 పాయింట్స్ కిందకు వచ్చి 83,000 పుట్టు కూడా సెల్ చేసా 31లో. అది కూడా 10 పాయింట్స్ పెరిగి 40 వెళ్ళింది, ఎందుకంటే మార్కెట్ పడుతుంది. సో మనం కింద పుట్స్ సెల్ చేసాం కదా, మార్కెట్ మన దగ్గరికి వచ్చే కొద్దీ ఆ స్ట్రైక్స్ ప్రీమియం పెరిగి మనకి లాస్ చూపిస్తుంది. కానీ మార్కెట్ కానీ మనం తీసుకున్న స్ట్రైక్ టచ్ అవ్వకుండా క్లోజ్ అయింది అనుకోండి, టోటల్ ఈ 70 రూపీస్ 77 ఉంది కదా, ఇదంతా జీరో అయిపోద్ది, మనం ప్రాఫిట్లో ఎండ్ చేస్తాం. ఇన్ కేస్ మార్కెట్ మనకి ఇంకా దగ్గరికి వచ్చే కొద్దీ నా స్టాప్ లాస్ హిట్ అయితే, నేను సపోజ్ 83,000 సెల్ చేసా, మార్కెట్ దగ్గరికి వచ్చింది 83,100 వరకు, ఇప్పుడు 83,600 ఉంది కదా, దగ్గరికి వస్తే అక్కడ నుండి నేను నా స్టాప్ లాస్ హిట్ అయితే నెక్స్ట్ పొజిషన్కి వెళ్ళిపోతా, అంటే 82,800కి వెళ్ళిపోతా. అర్థం చేసుకోండి, 83,600లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. మార్కెట్ అయితే పడుతుంది, కానీ మరీ అంత పడుతుందని నేను అనుకోవట్లా. నేను అనుకున్న రేంజ్ ప్రకారం చూడండి, మార్కెట్ మొన్న రెక్టాంగులర్ బాక్స్లో ఎలా ఉందో, ఇక్కడ లో అయితే ఇక్కడ బ్రేక్ అయ్యి 2, 3, 4 క్యాండిల్స్ ట్యూస్డే మనం అనుకున్న లో బ్రేక్ అయ్యి మార్కెట్ కిందకు వచ్చింది. కానీ అక్కడ నుండి పడకుండా మళ్ళీ అక్కడ మార్కెట్ ఫైట్ చేస్తుంది. చూడొచ్చు, ఇంకొక రెక్టాంగులర్ బాక్స్ డ్రా చేసా. సపోజ్ ఈ బాక్స్ని బ్రేక్ చేసుకుని కిందకు వచ్చింది అనుకోండి, నా పొజిషన్స్ ఇంకా షిఫ్ట్ చేసుకుంటూ ఉంటా. మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ ఈ 1.5 అవర్ నుండి మార్కెట్ ఒకే ఏరియాలో ట్రేడ్ అవుతుంది కదా, మన ఇక్కడ నుండి పైన ఒక 300 పాయింట్స్ పైన 400 పాయింట్స్ కింద ఆల్రెడీ పొజిషన్స్ తీసుకుని పెట్టి ఉంచుకున్నాం. సో దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తాం. సపోజ్ ఎందులో అయితే మనకి ప్రాఫిట్ ఉందో అందులో ఒక సపోజ్ 80 క్వాంటిటీ అమ్మా, అందులో నాకు 2,000 ప్రాఫిట్ ఉందనుకోండి, ఒక 20 క్వాంటిటీ రెడ్యూస్ చేసేస్తాను. రెడ్యూస్ చేసేసి ఆ నెక్స్ట్ ఉన్న స్ట్రైక్స్లోకి వెళ్ళిపోతా. అంటే ఇప్పుడు నేను 40 రూపీస్ది సెల్ చేసా, నాకు ఆ స్ట్రైక్ ఇప్పుడు 30కి వచ్చేసింది, అందులో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని నెక్స్ట్ నేను 15 రూపీస్ స్ట్రైక్కి వెళ్ళిపోతా. అలాగే పుట్స్లో కూడా 60లో సెల్ చేసా, ఇప్పుడు ఆ 60 నాకు చూడండి 60 40కి వచ్చింది అనుకోండి, అందులో కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుని ఆ స్ట్రైక్ వదిలేస్తాను. ఇంకా వదిలేసి అక్కడ నుండి 100 పాయింట్స్ మళ్ళీ కిందకు వచ్చి ఆ స్ట్రైక్ సెల్ చేస్తా. నేను తీసుకుంటున్న ఆర్డర్స్ మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మెయిన్గా ఎక్స్పైరీ రోజు ఆప్షన్ బయింగ్ అనేది చాలా రిస్క్, ఎందుకంటే ప్రీమియమ్స్ టైం ఆఫ్టర్నూన్ 3కి టైం దగ్గరికి వచ్చే కొద్దీ అన్ని ప్రీమియమ్స్ ఫాలో అయిపోతూ ఉంటాయి. చూడొచ్చు మీరు, ఆల్రెడీ మనం 3,000 దగ్గరలో ప్రాఫిట్ ఉన్నాం. ఇందాక మీకు చూపించే కదా 83,000 పుట్ వచ్చి మనం 40లో సెల్ చేస్తే ఇందాక 55లో ట్రేడ్ అయింది, ఇప్పుడు 28కి వస్తుంది. చూడండి ఈ రైట్ సైడ్ లాస్ట్ ఉన్నవి ప్రైజెస్, ఎందుకంటే టైం దగ్గరికి వస్తుంది, మార్కెట్ ఈ స్ట్రైక్ రీచ్ అవ్వలేకపోయింది. మార్కెట్ 83,600 నుండి 100 పాయింట్స్ పడి 500కి వచ్చింది మార్కెట్. అంటే ఈరోజు మన సెన్సెక్స్ గురించి చెప్తున్నా, చూడండి 83,440 ఉంది కదా, ఇది 83,000 రీచ్ అవనంత వరకు నేను సేఫే. 83,000 ఆఫ్టర్నూన్ 3కి జీరో అయిపోతుంది. ఇది మనం 40లో సెల్ చేసాం. సో దగ్గరికి వచ్చాక మరీ జీరో వరకు వెయిట్ చేయను, ఒక 6 రూపీస్లో ఉన్న 5 రూపీస్కి వచ్చినా నేను బై చేసేస్తా. సో మనకి
సేఫ్గా బోత్ సైడ్స్ ఎందుకు ట్రేడ్ చేసేటప్పుడు ఎక్స్పైరీ డే రోజు సేఫ్గా చేయొచ్చు. ఎందుకంటే మనం మార్కెట్ పైకి వెళ్తుంది అని చెప్పట్లా, కిందకు వస్తుంది అని చెప్పట్లా, రెండు సైడ్లు పొజిషన్స్ యాడ్ చేసుకున్నాం. సపోజ్ సడన్గా ఒక డైరెక్షన్లో మార్కెట్ పడిపోయింది అనుకోండి, మనకు ఆపోజిట్ డైరెక్షన్లోది ఒక ఇన్సూరెన్స్ కింద యాడ్ అవుతుంది మనకి. అంటే ఇందులో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, అప్పుడు ఇందులో లాస్ వస్తుంది కదా అనొచ్చు. కానీ టోటల్గా వచ్చే లాస్ని అయితే మనం తగ్గించుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే మనం చాలా దూరంగా వచ్చి స్ట్రైక్స్ తీసుకున్నాం. అంటే 83,000 కానీ 83,000 పుట్ కానీ 83,800 కాల్ కానీ మార్కెట్ ఉన్న ప్రెసెంట్ లెవెల్స్కి 400 పాయింట్స్ పైన 400 పాయింట్స్ కింద. సో మార్కెట్ సడన్గా 300 పాయింట్స్ పడితే ఫస్ట్ పైన ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం. ఈ పడింది మన స్ట్రైక్ అయితే టచ్ అవ్వలేదు అనుకోండి, టచ్ అవ్వకుండా ఒక 50 పాయింట్స్ రికవరీ పైకి వెళ్ళినా మనం కింద తీసుకున్న స్ట్రైక్స్ 0 అయిపోతాయి. సో మనకేంటంటే మనం తీసుకున్న స్ట్రైక్స్ ప్రీమియం పడిపోవాలి. ప్రీమియం పడిపోతే మనకి ప్రాఫిట్. ఎందుకంటే మనం చేస్తుంది ఆప్షన్ సెల్లింగ్, ఆప్షన్ బయింగ్ కాదు. ఈ 3 రూపీస్వి 2 రూపీస్వి నేను ఎందుకు తీసుకుంటున్నాను అనేది నా డైలీ వీడియోస్లో ప్రతిరోజు మళ్ళీ చెప్తా. ఎందుకంటే ఒక లాట్ మీరు ఏదైనా నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ మీరు సెల్ చేస్తే మీకు 1,70,000 ఆర్ 1,50,000 అరౌండ్ మార్జిన్ కావాలి మీ దగ్గర. అదే ఇప్పుడు నేను ఒక కాల్ సెల్ చేస్తున్నా, సేమ్ అంటే నేను ఒక 60 రూపీస్ కాల్ సెల్ చేస్తున్నా, దానికే నేను 2 రూపీస్ ఆర్ 3 రూపీస్ ఉన్న కాల్ బై చేసి సెల్ చేస్తే నాకు పడే మార్జిన్ 50% తగ్గిపోతుంది. అంటే 1,70,000 అయ్యే ప్లేస్లో నేను 60,000 పెట్టి చేస్తున్నా. అంటే నా 2 lakhsకి ఒక లాట్ చేసేది 2 lakhsకి నేను 3 లాట్స్ చేస్తున్నా. సో అందుకని చెప్పి 2 or 3 రూపీస్ స్ట్రైక్స్ మనం బై చేసి 60 or 50 రూపీస్ స్ట్రైక్స్ సెల్ చేస్తాం. అర్థం చేసుకోండి క్లియర్గా. లేదంటే నా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశా. నేను ఒక్కొక్క స్ట్రైక్లో అయితే ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వచ్చేస్తున్నా. ఇది 83,800 వీడియో స్టార్టింగ్లోకి వెళ్ళి చూసుకోండి. 83,800 62 రూపీస్ ఉంది. అక్కడ నుండి మనం సెల్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు 12 రూపీస్కి వచ్చింది. ఇందులో ఆల్రెడీ నేను 2,700 ప్రాఫిట్ బుక్ చేశా ఓన్లీ ఒక స్ట్రైక్లో. 83,200 పుట్ చూడండి, అందులో నేను ప్రాఫిట్ బుక్ చేసుకుని నా పొజిషన్స్ 83,200 నుండి 83,000 పుట్కి నేను షిఫ్ట్ చేసేసుకున్నా. ఆల్రెడీ పైన ఒక ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం, ఇప్పుడు పొజిషన్ షిఫ్ట్ చేసుకుని టోటల్గా ఈరోజు అయితే 5,000 ప్రాఫిట్లో ఉన్నా. నేనైతే 1% ఆఫ్ మై క్యాపిటల్ ఈరోజు కానీ 6,000 వస్తే, రౌండ్ ఫిగర్ 6,000 వస్తే నేను క్లోజ్ చేద్దాం అనుకున్నా. కానీ ఓకే బెటర్, ఈరోజు 7,000 ప్రాఫిట్ వచ్చింది. రేపైతే ఫ్రైడే, జాగ్రత్తగా ఉండండి. మనం ఫ్రైడే చాలా డేంజర్. ఫ్రైడే అండ్ మండే పొజిషన్స్ బిల్డ్ అవుతాయి. పొజిషన్స్ సాటర్డే సండే హాలిడే ఉండడం వల్ల, ఎగ్జిట్ అవ్వడం వల్ల మార్కెట్లో మూవ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ RBI మీటింగ్ 11 o'clock వరకు. ఎవరైతే ట్రేడ్ చేయొద్దని నేను చెప్పలేను ఎవరికి కూడా, బట్ ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. మన వీడియోస్ అయితే మీ ఫ్రెండ్స్కి, ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సీ యూ టుమారో.